జడ్చర్ల పట్టణంలోని పెద్దగుట్ట శ్రీ రంగనాయక స్వామిని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి దర్శించుకున్నారు. దేవాలయం దగ్గర జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మా హయాంలోని పెద్దగుట్ట అభివృద్ధికి ప్రణాళికలు చేశాము. పెద్దగుట్టపై జరుగుతున్న శ్రావణ మాస ఉత్సవాల్లో 1,00,000 అడుగుల సంకల్పంతో ముందుకు సాగుతున్నందుకు కాల్వ రామరెడ్డిని అభినందిస్తున్నాను. జడ్చర్ల పట్టణం వాసులే కాకుండా జడ్చర్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా శ్రీ రంగనాయక స్వామిని దర్శించుకోవాలని కోరారు. ఈ రంగనాయక స్వామి దేవాలయ అభివృద్ధికి సహకరిస్తానన్నారు. సార్ కాసి ఇక్కడ మళ్ళీ సార్ विशेषण विशिष्टायां शुभतिथौ यजमानस्य आदिगोत्रो भवस्य गोत्रो भवस्य लक्ष्मारेड्डी नामधेयस्य श्वेता नाम्नीं सरन् नामधेयस्य कौशिनी नाम्नीं लक्ष्मम्मा नामधेयस्य सह कुटुम्बस्य नामिल गोत्रो भवस्य गिरिधर नामधेयस्य जयमाला नाम्नीं अभिमन्यु नामधेयस्य निशिता మరి అయితే పండితులు సూచించినట్టుగా శ్రావణ మాసంలో ఈ గుట్టపైకి తర్వాత ఆలయాన్ని ఈ దేవుని దర్శించుకోవడానికి 1,00,000 మంది 1,00,000 అడుగులు వేస్తే ఇంకా ఆలయం ప్రసిద్ధి పొందుతుందనే సూచన జరిగింది. కాబట్టి ఆ దిశగా కమిటీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. జడ్చర్ల పట్టణవాసులు కాకుండా పురాతనమైన రంగనాయక దేవాలయం మరి ఎన్నో ఏళ్ళుగా భక్తులు ఇక్కడికి వచ్చి శ్రావణ మాస ఉత్సవాలు జరుపుకోవడం, అట్లాగే ప్రతి శనివారం వచ్చి మొక్కులు తీర్చుకోవడం కానీ రెగ్యులర్గా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ మన జడ్చర్ల ప్రాంతమే కాదు, చుట్టుపక్కల చాలా ప్రాంతాల నుంచి దూర ప్రాంతం నుంచి కూడా ఈ ఆలయానికి వచ్చి మరి పూజలు చేసి వెళ్తూ ఉంటారు. మరి సంవత్సరం ఇంకా ఘనంగా ఈ శ్రావణమాస ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. కమిటీ ఏర్పాటు చేసుకొని మరి కమిటీ అధ్యక్షుడు రామరెడ్డి గారు వారి తర్వాత వారికి మిగతా అందరూ సహకరిస్తూ ఉన్నారు. మరి మంచిగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి శ్రావణమాస ఉత్సవాలు. అట్లాగే భవిష్యత్తులో ఈ ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేసి మంచి ఆలయంగా తీర్చడానికి మా పూర్తిగా సహకారం అందిస్తాం. పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందాం.
మరి గతంలోనే ఈ గుట్టపైకి భక్తులు రావడానికి అవసరమైన రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. తర్వాత ఈ ప్రాంతాన్ని అంతా దాదాపు ఇక్కడ 7-8 ఎకరాల స్థలం ఉంది పైన. ఈ స్థలాన్ని మొత్తం ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి గతంలోనే సాంక్షన్ చేసి టెండర్ పిలవడం జరిగింది. కాంట్రాక్టర్ టెండర్ తీసుకొని కొంత పని చేసిండు, తర్వాత కొంత మరి మధ్యాహ్నం ఆగింది. అది కూడా సమీక్షించి మరి మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ మా మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ మరి దాన్ని మళ్ళీ ఆ కాంట్రాక్ట్ పిలిచి మాట్లాడి ఎంతైతే శాంక్షన్ ఉందో ఆ పని కంప్లీట్ చేస్తే మళ్ళీ శాంక్షన్ చేసి కొత్త పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆలయాన్ని కానీ తర్వాత ఈ ప్రాంతాన్ని కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి నా వంతుగా మా పార్టీ పరంగా అందరం కూడా సహకరిస్తాం.